తనను సంహరించి కైవల్యాన్ని ప్రసాదించే శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య సౌందర్యాతిరేకాన్ని అభివర్ణిస్తున్నాడు భాగవత శ్రేష్ఠుడైన భీష్మాచార్యుడు. ఆహవరంగంలో రథం మీదికి కుప్పించి ఎగసినప్పుడు ఆయన చెవులకు వెలుగుతున్న మకరకుండలాల దివ్యకాంతులు ఆకాశానికి మెరుపులు కూర్చాయిట. సర్వలోకాలు కుక్షియందుగల స్వామి ఉరికిన ఉదుటులో లోకాలు కంపించిపోతున్నాయిట. సుదర్శన చక్రాన్ని ధరించి కదలివచ్చు ఆ వేగంలో భుజం మీద నుంచి పీతాంబరం జారిపోతున్నదిట. బావా, నిన్ను నమ్మితి, నా నమ్మిక ఒమ్ముసేయకుము అని అర్జునుడు వేడగా, అర్జునా, నన్ను విడు, నేడు భీష్ముని సంహరింతు, నిన్ను రక్షింతు అంటూ ఏనుగుపై కురికే సింహంలాగా మహానుగ్రహంతో తన పైకి తరలివచ్చే శ్రీకృష్ణ పరబ్రహ్మమూర్తి, ఆ దేవదేవుడే నాకు దిక్కు అంటూ భీష్ముడు ఇంకా ఆ స్వామి లీలా సౌందర్య విగ్రహాన్ని ఇలా కీర్తిస్తున్నాడు. పలుకుల నగవుల నడపుల అలుకల అవలోకనముల ఆభీరవధూ కులముల మనముల తాలిమి కొలుకులు గదలించు ఘనుని కొలిచెదమదిలో. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ నిఖిల భండన విలసత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఆమె నమ్మకం వమ్ము కాలేదు. శిశుపాలాదులను జయించి రుక్మి తోడుగా గలవారిని పరాభవించి పరాక్రమించి రుక్మిణిని రాక్షస వివాహంతో చేపట్టాడు శ్రీకృష్ణుడు. ధ్రువకీర్తిం హరి పెండ్లియాడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతీ చూడామణి రుక్మిణి.